శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము, తూర్పు కన్పూరు గ్రామం, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా. జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు. మార్చి 25వ తేదీ జాతర ప్రారంభము. సాయంత్రం 6 గంటలకు సింహవాహన సేవ. 26వ తేదీ 6 గంటల 30 నిమిషాలకు శ్రీ అమ్మవారికి పోలంగి సేవ. పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు, శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము, రాత్రి ఉయ్యాల సేవ. 27వ తేదీ యార శ్రీ గురునాథ స్వామి, శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము, గొల్లల వేడుకలు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం. 28వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవము. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్, కార్యనిర్వహణాధికారి. కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 10 ఏళ్లుగా ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు లేవు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు. క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, పోలింగ్ బూత్ కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు. విద్యుత్ కాంతులతో వెలుగుతున్న ఆలయం, ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆలయ ఈవో నవీన్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఎలాంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగలేదని రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. వాకాడులో సోమవారం నవచైతన్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సచివాలయం ఉద్యోగాలు తప్ప మిగిలిన ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగలేదన్నారు. డాక్టర్లు, ఉపాధ్యాయులు ఇలా ఎన్నో రకాల ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు 10 సంవత్సరాలుగా భర్తీ కావటం లేదన్నారు. కొంతమంది మేధావులతోటి కలుపుకొని సమాజ చైతన్య సమితిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు, ఉమ్మడి నెల్లూరు జిల్లా అడిషనల్ జనరల్ సెక్రటరీ టి కృష్ణ, సమాజ చైతన్య సమితి ప్రధాన కార్యదర్శి రంగనాథ్, సభ్యుల పి వసంత్, రమణయ్య, అడ్వకేట్ టి జనార్దన్, కోటయ్య, పోలయ్య, ప్రతాప్, కోటేశ్వరరావు, కారల్, ప్రసాద్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. దేనికదా దిగజారుతారు, నా అట్టడుగు బహుజనులని దళితుల్ని నాశనం చేస్తారు వీళ్ళు అని ఆ రోజే ఊహించుకొని ఆయన పడిన కష్టాలన్నీ ధైర్యం వేసుకొని షెడ్యూల్డ్ యాక్ట్ ఇది. ఈ యాక్ట్ లో చేయబడ్డానికి ఎవరికి అర్హత లేదు. ప్రైమ్ మినిస్టర్ కూడా లేదు అర్హత. దీనిలో సీఎం ఎలా ఉంటుంది? ఇట్స్ యాక్ట్. యాక్ట్ అంటే ఇది చట్టం అంతే. ఇది దాన్ని సరిచేయాలంటే పార్లమెంట్ కి మాత్రమే ఉంది. పార్లమెంట్ కూడా బైపాస్ చేసి రాష్ట్రపతి చేసుకోవచ్చు. వీళ్ళిద్దరికీ అధికారం ఉంది 341 ఆర్టికల్ బట్టి. మధ్యలో పిఎం ఎవరు చెప్పడానికి? అసలు షెడ్యూల్డ్ అనేది ఏంటి? సపరేట్ చేసేసినాం అంతే. దిస్ ఇస్ షెడ్యూల్డ్. ఈ షెడ్యూల్డ్ ని ఒక షెడ్యూల్ వేసాం. కలెక్టర్ గారు ఒక షెడ్యూల్ ఇచ్చారు, అది మార్చేదానికి అధికారం లే, కలెక్టరే మార్చాలి. షెడ్యూల్ కలెక్టర్ షెడ్యూల్ వేశాడు, 2 షెడ్యూల్ వేశాడు. ఎవరు వేస్తారు దాన్ని? కలెక్టరే వేస్తాడు. దాన్ని మార్చేదానికి ఆర్డీఓ మార్చలేడు, ఎంఆర్ఓ మార్చలేడు, కలెక్టరే మార్చాలి. ఎవరికి లేదు ఎక్సెప్ట్ పార్లమెంట్ లో. అది కూడా 3/4 మెజారిటీ ఉండి ఓకే అంటేనే ఆ బిల్ పాస్ చేసి యాక్ట్ ని అమెండ్ చేయాలా, మార్చాలా. ఇవన్నీ తెలియదా? చదువుకున్నాడు ఇక బ్రహ్మాండ తెలుసు. ఇది సక్సెస్ కాదని కూడా తెలుసు. కావాలనే మాదిగల్ని రచ్చగొట్టాలా, మంత్రి మధ్య వైరం పెట్టాలా, విలేజ్ లో మనశాంతంలో కూడా ఒకరు పుట్టుకోవాలా, మాలో నిశ్చిత పరిస్థితిని గ్రామాల్లో తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఇది చేసినట్టు ఉంది. దయచేసి ఇవన్నీ మీరు సోదరులందరూ అర్థం చేసుకోవాలా. ఇది మాదిగోళ్ళ మీద ప్రేమతో కానీ మాలోల మీద కోపంతో కానీ చేసింది కాదు. ఇది ఒక డెవలప్ అవుతున్న కమ్యూనిటీ, షెడ్యూల్ క్యాస్ట్ ని, దళితులని విడదీయాలనే కుట్ర దీని వెనకాల ఉన్నట్టు నాకు ఇష్టంగా తెలుస్తా ఉంది. లేకపోతే దీనిలో ఏ అధికారము లేని ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడు. అసలు ప్రైమ్ మినిస్టర్ సంబంధమే లేని ఇష్యూ ఇది. మాది వాళ్ళు డివైడ్ అయితే ప్రైమ్ మినిస్టర్ ఏమొస్తుందా? ఎందుకు ఇది అనౌన్స్ చేయడం? ఏమన్నా ఆయన సంబంధమా? సీఎంకి ఏమన్నా సంబంధమా? ఎవరిని అడిగారా? మాలోళ్ళు అడిగారా? మాదిగోళ్ళు అడిగారా? ఎక్కడ ఉద్యమాలు చేశారా? ఎక్కడైనా ఉద్యమాలు మన పేపర్లు ఎక్కడ కనిపించినాయా? ఈ ప్రాంతంలో ఎక్కడైనా మాదిగోళ్ళు ఉద్యమాలు చేసిన ఈ దాఖలు ఉన్నాయా మనకు?
ఇదంతా కుట్ర పొట్టం సోదరులారా. ఈ కుట్రని మాదిగా ఇద్దరు అర్థం చేసుకోవాలి. మన ఇద్దరిని అన్నదమ్ములాగా ఉన్నాం, అన్నదమ్ములాగానే పంచుకున్నాం. ఇప్పుడు దాకా ఇదే పర్సెంటేజ్ మనకు ఇప్పుడు దాకా ఉంది. 7.5% మాదాలకు ఉంది, 6.5% మాదిగోలకు ఉంది. ఏ ఉద్యోగం చూసుకున్నా అదే ఉంది. నువ్వు పట్లాడి వేసుకొని తీసుకున్నా అదే వస్తుంది. ఇంత చేసి ఉద్యోగాలు ఉన్నాయా సోదరా? ఎక్కడన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉద్యోగం నాకు ఇది వచ్చిందని నాకు చెప్పినోడు లేరు. ఇది గవర్నమెంట్ ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి టైంలో. మాల సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళే విడదీయడానికి గురించి సపోర్ట్ గా మాట్లాడడాన్ని మేమంతా కూడా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మాల సామాజిక వర్గం అంతా కూడా ఏకతాటికి మీదకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పార్టీలకు అతీతంగా మాల సామాజిక వర్గం అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా ప్రతి పంచాయతీలో కూడా మాలలందరూ రాజకీయానికి అతీతంగా కులం పరంగా సామాజిక పరంగా ఒకటై ఒక గట్టి మెసేజ్ ని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకి చెప్పాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతూ ఉన్నాము. సమాజ చైతన్య సమితి ఏర్పడి 3 నెలలు అవుతున్నా అనేక మంచి కార్యక్రమాలు జరుపుతూ ఈరోజు పబ్లిక్ ను అట్రాక్ట్ చేస్తా ఉన్నాము. మరీ ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో దీని మీద ఎస్సీ మాల సామాజిక వర్గాన్ని ఏకతాటి మీదకి తేవడానికి మేమంతా కూడా గ్రామాల వారీగా పర్యటిస్తూ గూడూరు నియోజకవర్గ కేంద్రంగా గ్రామాల వారీగా పర్యటిస్తామని మొత్తాన్ని కూడా ఒక తాటి మీదకి తెస్తామని ఈ రాజకీయ నాయకులకి సరైనటువంటి గుణపాఠం సమాజ చైతన్య సమితి ద్వారా తెలియజేయాలని ప్రగాఢంగా నమ్ముతూ తెలియజేస్తామని విశ్వసిస్తూ మా సభ్యులైనటువంటి సమాజ చైతన్య సమితి సభ్యులందరూ కూడా ఆ విధంగా పనిచేసే క్రమంలో ముందుంటామని తెలియజేస్తూ సెలవిస్తున్నాము. జై నో డాక్టర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ సెలెక్ట్ చేశారు? అసలు రెగ్యులర్ అపాయింట్మెంటే లేదు. రెగ్యులర్ అపాయింట్మెంటే లేనప్పుడు ఈ వర్గీకరణ అవసరమా? అంత ప్రైవేట్ పరం అయిపోయింది, అన్ని ప్రైవేట్ అయిపోయింది, వైద్య వ్యవస్థ ప్రైవేట్ అయిపోయింది, ఫ్యాక్టరీ ప్రైవేట్ పరము, అన్ని ప్రతిదీ ప్రైవేట్ పరం. లాస్ట్ కి రైల్వేస్ లో కూడా గవర్నమెంట్ ఏ లేనప్పుడు జాబ్స్ వర్గీకరణ అవసరమా? మూడో ఇష్యూ, మాలోని డివైడ్ చేసుకున్నారు, మాదిలో దగ్గర తీసుకున్నారు. ఓకే, మీ కుట్ర ఏదో మీ కుతంత్రి మీద మాకు తెలియదు. మాల ఓట్లు మీకు అవసరం లేదా? డైరెక్ట్ గా అడుగుతున్నాను. ఎంఆర్పీసీ డైరెక్ట్ గా మీకు సపోర్ట్ చేస్తా ఉంది, టీడీపీకి కానీ బీజేపీకి కానీ సపోర్ట్ చేస్తా ఉంది. మరి మీ మాలని ఎవరికి సపోర్ట్ చేయాలా? మీకు వద్దా? ఇది డైరెక్ట్ గా మేము అడుగుతున్నాను క్వశ్చన్. మీకు వద్దంటే మీరు డిక్లేర్ చేయండి, మేమేం చేయాలో మేము ఆలోచిస్తాం. చేతలో మాకు అర్థమైంది ఒకటే, మాలోల ఓట్లు మీకు అవసరం లేదు. మాలోని పక్కన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ మాలో ఉండే వాళ్ళందరూ వీళ్ళెవరు మీకు అవసరం లేదని మీరు చేసి చెప్పండి. మేము మాలోళ్ళందరూ మేము చూసుంటాం, మేము ఎవరికి సపోర్ట్ చేయాలో మేము ఆలోచిస్తాం. సో దీన్ని బట్టి చూస్తామంటే మీకు మాది ఓట్లు మాత్రమే కావాలా, మాల ఓట్లు అవసరం లేదు. ఇది నేను ఈ స్పష్టంగా చెప్తున్నాను. మన గౌరవ ఎమ్మెల్యేస్ కానీ, మన గౌరవ ఎంపీలు కానీ, గౌరవ ఎమ్మెల్సీలు కానీ ఈ ఒక్క విషయం మీరు ఆలోచించండి. మీ యొక్క విలువ తెలియదు కాబట్టే మాలోని మాది డివైడ్ చేసి మాలో. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నమోదు చేసుకున్న వారికి కేంద్ర పార్టీ కార్యాలయం నుండి వచ్చిన మెంబర్షిప్ కార్డులను క్యాంపు కార్యాలయం నందు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, పోలింగ్ బూత్ కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేసి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ కార్డులను అందించాలని తెలిపిన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండలంలోని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనుబోలు మండల తహసీల్దార్ సుబ్బయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సోమవారం కూడా తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక ఏర్పాటు చేస్తున్నామని, అధికారులంతా అందుబాటులో ఉంటారని, మండలంలో భూ సమస్యలు మరి ఏ సమస్యలు ఉన్నా అర్జీదారులు అధికారులకు అర్జీ రూపంలో తెలియజేసుకోవచ్చునని, సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, ఈఓపీఆర్డీ నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓకే అలాగే అందరికీ నమస్కారం. ప్రతి సోమవారం నిర్వహించే టీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఇక్కడ మనుబోలు మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ మండల లెవెల్ ఆఫీసర్లు కూడా అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా అందరూ విఆర్ఓలు, విలేజ్ సర్వేలు అంతా కూడా కార్యాలయంలో అందుబాటులో ఉండడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దయచేసి టీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని మనుబోలు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఈరోజు వచ్చే ప్రతి అర్జీని కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. రసీదులు కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. వాటిని నిర్ణీత కాలంలోనే పరిష్కరించే దానికోసం సంబంధిత శాఖలు కానీ అదేవిధంగా విఆర్ఓలకు పంపి వాటి మీద సరైన చర్య తీసుకునే విధంగా అందరినీ రివ్యూ చేయడం జరుగుతుంది. సో ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనుబోలు గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు 1 సంవత్సరం కాల పరిమితికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఏర్పాటు చేస్తున్నట్లు మనుబోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి గరడయ్య పేర్కొన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ 1/4/2025 నుండి 31/3/2026 తేదీ వరకు పంచాయతీ పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి సరఫరాకు సంబంధించి రిపేర్లు మరియు మెటీరియల్ సరఫరా చేయుటకు టెండర్లు ఆహ్వానిస్తున్నామని, ఈ టెండర్లో పాల్గొనేవారు ఈ నెల 28 తేదీ లోపు మనుబోలు పంచాయతీ కార్యాలయంలో దరావత్తు చెల్లించి నమోదు చేసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా గ్రామంలో పొడి చెత్త, తడి చెత్త విడివిడిగా సేకరిస్తున్నామని, అందుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే IVRS కార్యక్రమానికి సహకరించాలని కోరారు. 1/4/2025 నుంచి 31/3/2026 వరకు 1 సంవత్సర కాలానికి సంబంధించి టెండర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ప్రకటనకి పాల్గొనదలిచినటువంటి వారు ధరావతును, పంచాయతీ నిర్ణయించినటువంటి ధరావతులు చెల్లించి షీల్డ్ టెండర్లు ఇవ్వవలేను. ఉదయం 28/3/2025 ఉదయం 11 గంటల నుండి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు మీ యొక్క షీల్డ్ టెండర్లని తీసుకోబడను. తదుపరి 3 గంటలకు షీల్డ్ టెండర్లు ఓపెన్ చేసి ఎవరైతే తక్కువ టెండర్దారులు ఉంటారో వాళ్ళని టెండర్లకి ఆమోదించడం జరుగుతుంది. అయితే స్వీపర్స్ వచ్చేసి 12 మంది విత్ డ్రైవరు, పీడబ్ల్యూ స్కీప్ ఆపరేటర్స్ వచ్చి 8 మంది, మొత్తం కలిసి 22 మందిని టెండర్లకు వేసుకునేటకు అవకాశం ఉన్నది. రెండవది PHC సామాన్లు, LF ఫారంలు, స్టేషనరీ, మోటార్స్ రివైండింగ్, రిపేరింగ్ అండ్ పీడబ్ల్యూస్కు వస్తువులు ఈ టెండర్లకు సంబంధించి GST కలిగినటువంటి షాప్దారులు ఎవరైనా సరే షీల్డ్ టెండర్లు వేసుకొని వచ్చును. కావున షీల్డ్ టెండర్లలో పాల్గొనదలిచినటువంటి ఎవరైనా కానీ ఇంటి పన్నులు బకాయిలు లేకుండా ఇంటి పన్నులు చెల్లించి ఉండవలేను. ఈ యొక్క టెండర్లను చూసుకొని మేము ఇచ్చినటువంటి పంచాయతీ నామ్స్ ప్రకారము ఉండవలేను. అట్లా లేని ఎడల ఎప్పుడైనా సరే రద్దు చేసే అధికారం పంచాయతీ కార్యదర్శి వారికి, పాలకవర్గం వారికి కలిగి ఉన్నారు. నమస్తే అండి. నేను ముఖ్యంగా మీకు తెలియజేసుకునేది ఏంటంటే, మనుబోలు గ్రామ ప్రజలందరికీ కూడా నా విన్నపమండి. ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి తడి చెత్త, పొడి చెత్త డోర్ టు డోర్ కలెక్షన్స్ చేయమని చెప్పేసి ప్రభుత్వం వారు నిర్ణయించారు.
దీనికి సంబంధించి ప్రతిరోజు పంచాయతీ చెత్తబండి మీ వీధుల్లో తిరుగుతూ ఉన్నది. ఇంట్లో ఉన్నటువంటి తడి చెత్తను పొడి చెత్తను పంచాయతీ వారికి ఇచ్చి ఊరిని పరిశుభ్రంగా ఉంచవలసిందిగా కోరుతున్నాము. రెండవది, ప్రభుత్వం వారు IVRS అనేది ఒక ఇది పెట్టారు. ఫోన్లు మీకు రాగానే మీ ఇంటికి పంచాయతీ వారు పంపిస్తున్నారా అనగా 1 నొక్కమంటారు, పంపించడం లేదంటే 2 నొక్కమంటున్నారు. కాబట్టి ప్రతిరోజు ఈ పంచాయతీ వారు చెత్త సేకరణ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి గ్రామ ప్రజలందరూ అర్థం చేసుకొని ప్రభుత్వం వారిని నిర్ణయించిన IVRS ఫోన్లకి 1 నొక్కవలసిందిగా కోరడమైంది. ముఖ్య గమనిక ఇంకొకటండి, ఇంటి పన్నులు బకాయిలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంటి పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుకుంటూ మీ అందరినీ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడవలసిందిగా కోరడమైంది. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము, తూర్పు కన్పూరు గ్రామం, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా. జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు. మార్చి 25వ తేదీ జాతర ప్రారంభము. సాయంత్రం 6 గంటలకు సింహవాహన సేవ. 26వ తేదీ 6 గంటల 30 నిమిషాలకు శ్రీ అమ్మవారికి పూలంగి సేవ. పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు, శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము, రాత్రి ఉయ్యాల సేవ. 27వ తేదీ యార శ్రీ గురునాథ స్వామి శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము, గొల్లల వేడుకలు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం. 28వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవము. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్, కార్యనిర్వహణాధికారి. తిరుపతి జిల్లా తూర్పు కనుపూరులో వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి జాతర ఈ నెల 25 నుంచి 28 వరకు జరుగుతున్న సందర్భంగా ఆలయ ప్రాంగణం విద్యుత్ కాంతులతో వెలుగుతున్న ఆలయం ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆలయ ఈవో నవీన్ కుమార్. నీది కానీ ఒక్క కాబట్టి మళ్ళీ నాకు తీసిద్దా అవిశ్వాస ప్రయత్నంలోని టీడీపీ అబాసుపాలే. ఏప్రిల్ 9న జరిగే అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం. టీడీపీ పెట్టే ప్రలోభాలు, కేసులను ధీటుగా ఎదుర్కొంటాం. వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెల్లడి. ఏప్రిల్ 9వ తేదీన వెంకటగిరి మున్సిపాలిటీలో జరిగే అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమని, టీడీపీకి భంగపాటు తప్పదని నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలియజేశారు. ఆదివారం స్థానిక నివాసంలో వెంకటగిరి మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపాలిటీలోని 25 మంది కౌన్సిలర్లలో ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ ఒక్కరిని ఎన్నుకొని అవిశ్వాస తీర్మానం పెట్టి అధికార దుర్వినియోగంకు తెరలేపిందని విమర్శించారు. 100% సభ్యులు ఉన్న వైఎస్ఆర్సీపీపై పోటీకి దిగడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారి దుర్వినియోగంకు ఇదే నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.
ప్రజలు కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారని తప్పకుండా వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంను కోరుకుంటున్నామని, ఆయన వెంట నడుస్తామని తనను కలిసిన 18 మంది కౌన్సిలర్లు ముక్త కంఠంతో స్పష్టం చేశారన్నారు. అడ్డదిడ్డంగా పాలిస్తాం, ప్రలోభాలు పెడతాం, కేసులు పెడతామంటూ టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మున్సిపాలిటీలో అవిశ్వాసంలో ఆ పార్టీకి ఓటమి తప్పదని చెప్పారు. మీరే చెప్పండి, ఎలా సాధ్యం? 25 మందిలో ఒక్క సభ్యుడు కూడా లేదు తెలుగుదేశానికి. కానీ పోటీకి నిలబడడానికి ప్రభుత్వం అధికార దుర్వినియోగం ఇదే నిదర్శనం. ప్రజలు మా వైపు ఉన్నారు, కౌన్సిలర్స్ మా వైపు ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్నే మేము కోరుకుంటున్నాం, ఆయన వెంటే నడుస్తాం, ఇదే కొనసాగుతుంది. తప్పకుండా ఈ దుర్మార్గపు పాలన ఇలాగే కొనసాగుతుంది. అడ్డదిడ్డంగా మేము పాలిస్తాము, భయపెడతాము, ప్రలోభ పెడతాము, కేసులు పెడతాము అని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వెంకటగిరి మున్సిపాలిటీలో మరొకసారి ఓటమి చవి చూడక తప్పదు. నిజాయితీగా ప్రజల వైపు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. ఈ ఏడాది కాలం కూడా అలాగే కొనసాగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్స్ కొందరు చైర్మన్ నక్కా భానుప్రియ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందని నా దృష్టికి వచ్చింది. వారితో మాట్లాడటం, ఇంతలోకి నంబర్స్ సరిపోయాయని కలెక్టర్ గారు వెంకటగిరి కమిషనర్కి నిర్ధారించుకొని తర్వాత ఒక డేట్ పెట్టమని జరగటం, ఏప్రిల్ 9వ తేదీ ఈ అవిశ్వాస తీర్మానానికి డేట్ పెట్టడం జరిగింది. ఎవరు సంతకం పెట్టారు, ఎందుకు పెట్టారు అనంటే, వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్న 25 కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే. ఏ ఒక్కరు కూడా రిజైన్ చేయలేదు, తిరిగి పోటీ చేయలేదు. అందుకని ఏ సీటు ఖాళీ లేదు, ఏ సీటు మారలేదు. ఇప్పటికీ 25 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే. వ్యక్తిగత కారణాలు అయి ఉండొచ్చు, లేదా కొన్ని నా దృష్టికి వచ్చినాయి. నేను ఈరోజు ఒక 18 మంది కౌన్సిలర్స్ నా దగ్గరికి రావటం జరిగింది. 2 సభ్యులు అనారోగ్య కారణంగా బెడ్లో ఉన్న ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. వీళ్ళందరితో మాట్లాడితే తెలిసొచ్చిన విషయాలు రకరకాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం అయిండొచ్చు. కానీ తెలియజేసింది ఏంటి అంటే, నా పేరు కూడా వాడటం జరిగింది. నా దగ్గర క్లియరెన్స్ తీసుకున్నట్టు,
నేను అడ్డుపడినట్టు లేదా వేరే కారణం, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు. ఇవన్నీ పరిగణన తీసుకొని కొందరు తెలియక, కొందరు తొందరపెట్టి, అంటే రేపు రామ్కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టు నడుచుకుంటామని చెప్పినా అలాగే అని చెప్పి సంతకాలు తీసుకోవటం కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో ఇంటర్నల్ ఇష్యూ లాగా ఒక చిన్న, ఇదేం పెద్ద కొంపలు మునిగేది కాదు, మీరు సంతకం పెట్టండి, ఆయన అడ్డుపట్టడం లేదు, లేకపోతే మీకు చెప్పుండేవాళ్ళు కదా అని రకరకాల ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం నంబర్స్ సరిపోయినప్పుడు అవిశ్వాస తీర్మానం జరిపి తీరాలి. కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఉన్న కొన్ని డౌట్లు కూడా ఎక్స్ప్రెస్ చేశాం. ఆత్మకూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులు ఏర్పాటు చేసిన మజ్జిగ మంచినీటి చలివేంద్రాన్ని 4న ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామానారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. పోలీస్ శాఖలో అధికారులు స్పందించి వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రివర్యులు. ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాల ఎదురుగా రోడ్డుపై ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సిఐలు గంగాధర్, వేమారెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. చలివేంద్రంలో ఏర్పాటు చేసిన మజ్జిగ రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులు మజ్జిగ నీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఆత్మకూరు సబ్ డివిజన్ లో ఆత్మకూరు సర్కిల్ లిమిట్స్ లో డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐలు, అలాగే సంఘం సిఐ గారు, వారి ఎస్ఐలు, ఇక్కడ ఉన్నటువంటి మెన్ సంబంధించి పోలీస్ కానిస్టేబుల్స్, ఏఆర్ కానిస్టేబుల్స్ అందరూ కలిసి, లోకల్ కానిస్టేబుల్స్ అందరూ సోదరులు కలిసి ఇక్కడ ఒక వేసవి సమయంలో ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉంటారు, వారికి తోడొచ్చిన వారు కూడా ఉంటారు. వారందరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాహార్తి తీర్చడానికి ఒక చలివందరం లాగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. చాలా మంచి మనస్సుతో పోలీస్ సోదరులు అందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాంత ప్రతినిధిగా నేను వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలని, అభినందనల్ని తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర్ రెడ్డి, ఆత్మకూరు ఎస్ఐలు జిలాని, సాయి ప్రసాద్, శ్రీనివాసులరెడ్డి, సంఘం ఎస్ఐ రాజేష్, పలు మండలాల ఎస్ఐలు, పోలీస్ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10 ఏళ్లుగా ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు లేవు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు. క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, పోలింగ్ బూత్ కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు. విద్యుత్ కాంతులతో వెలుగుతున్న ఆలయం, ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆలయ ఈవో నవీన్ కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.